మంత్రివర్గ విస్తరణ మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిర్రు. జానారెడ్డి ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నాడు. రాష్ట్రంలో ఒక ధర్మరాజులాగా ఉండాల్సినటువంటి సీనియర్ వ్యక్తి అయినటువంటి జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలి అని ఇవాళ జానారెడ్డికి గుర్తొచ్చిందా? ఎందుకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలి అని హైకమాండ్కు లెటర్ రాసి మంత్రివర్గ విస్తరణ జరగకుండా అడ్డుకున్నాడు. కుటుంబంలో చాలా మందికి మంత్రి పదవులు ఇస్తున్నారు అని కుటుంబం అని మా గురించి ఇవాళ జానారెడ్డికి గుర్తొచ్చిందా? హైకమాండ్ నాకు మాటిచ్చింది మంత్రివర్గ విస్తరణలో తనకు చోటిస్తామని, మంత్రిని చేస్తాము అని. అందులో భాగంగానే నేను మా ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించిన. చాలా నియోజకవర్గాలలో ఎంపీలు ఓడిపోయినారు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్న దగ్గర కూడా. కానీ నేను చాలా కష్టపడి మా ఎంపీని గెలిపించిన. నాకు మంత్రి పదవి ఇస్తాము అని హైకమాండ్ మాట ఇచ్చింది. కానీ ఆ హైకమాండ్ మాట నిలబెట్టుకోకుండా జానారెడ్డి లాంటి కొంతమంది పుల్లలేస్తున్నారు, అడ్డు తగులుతున్నారు నాకు మంత్రి పదవి రాకుండా. రాష్ట్రంలో ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి పెద్దలు అని మేమందరం పిలుచుకునేటువంటి జానారెడ్డి ధర్మరాజులాగా ఉండాలి కానీ నాకు పదవి రాకుండా ధృతరాష్ట్రుడిలాగా అడ్డుపడుతుండు. హైకమాండ్కి ఇవ్వాలని ఉన్నా కూడా జానారెడ్డి అడ్డుపడడంతోనే తన మంత్రి పదవి ఆగిపోతుంది అనేటువంటి విషయాన్ని ఆయన నిన్న ఒక వేదిక మీద చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు జానారెడ్డి మీద చేసిరు. అయితే ఈ వ్యాఖ్యలన్నింటికీ జానారెడ్డే సమాధానం చెప్పాలి. నిజంగా జానారెడ్డి కోమటిరెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటుండా లేదా అనేటువంటిది నిన్న రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సింది జానారెడ్డి, హైకమాండ్లే.